వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్గా రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్తో పాకిస్తాన్ని సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని, అక్షయ్ చిన్ని ఇండియాలో భాగంగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చైనాకి, పాకిస్తాన్కి గట్టి సందేశాన్ని ఇచ్చినట్టయింది ఈ మ్యాప్తో. ఇండియా మ్యాప్లో ఆ రెండింటిని అంతర్భాగం చేసి చూపిస్తున్నారు. నిజానికైతే ప్రజెంట్ మన దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్లో భాగమైన కాశ్మీర్ని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, కొంత భాగం అక్షయ్ చిన్ ఈ భాగాన్ని చైనా అక్రమంగా ఆక్యుపై చేసింది. ఈ రెండు భాగాలు ఇప్పుడు మన దగ్గర లేవు. ఓన్లీ ఇండియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే, కొంత భాగం మాత్రమే మన దగ్గర ఉంది. ఇంతకుముందు వరకు ఈ మ్యాప్ని రిలీజ్ చేసేవాళ్ళు, కానీ ఈ రెండు ప్రాంతాలని కూడా ఇప్పుడు ఇండియాలో యాడ్ చేసి ఈ ప్రాంతాలు ఇండియావే అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికి ఇచ్చినట్టయింది. సో ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్గా తీసుకోవచ్చు. అసలు మనం మొత్తానికి చూస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. మనం ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో ఇది లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఇట్లా ఈ ఈ ఈ బోర్డర్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రజెంట్ మన దగ్గర ఉన్న ప్రాంతం ఇది. ఓకే, ముఖ్యమైన రెండు భాగాలు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది గిల్గిట్ బాల్చిస్తాన్. ఓకేనా, ఇది మొత్తం కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో మనం ఎల్ఓసిగా పేర్కొంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్గా పేర్కొంటాం. తర్వాత ఇది చైనా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, అక్షయ్ చిన్ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మొన్న క్లాషెస్ జరిగినాయి మనకి. ఇక్కడ గాల్వాన్ వ్యాలీ, దాంతోపాటు ప్యాంగాంగ్ సో లేక్, ఈ రెండు ప్రాంతాలు కూడా మనకి డిస్ప్యూట్స్ వచ్చినాయి మనకి చైనాకి మధ్యలో. దీన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. చైనాకి ఇండియాకి మధ్యలో ఉండేటువంటి సరిహద్దు రేఖని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటాం. ఎల్ఓసి, ఎల్ఏసి ఇలా రెండు ఉంటాయి. సో ఈ అక్షయ్ చిన్ని మన దగ్గర నుంచి చైనా ఆక్యుపై చేసింది, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఆక్యుపై చేసింది. దాంతోపాటు ఈ బ్లాక్ కలర్లో ఉంది సాక్షిగాం వ్యాలీ. ఈ సాక్షిగాం వ్యాలీని పాకిస్తాన్ తను ఆక్యుపై చేసిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చైనాకి గిఫ్ట్గా ఇచ్చింది 1963లో. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ చూస్తే ఇక్కడే మనకి షియాచిన్ గ్లేషరీస్ ఉంటాయి. లద్దాఖ్ అండ్ ఈ అక్షయ్ చిన్కి పాకిస్తాన్ ఆక్యుపైడ్ ట్రైలేటర్ జంక్షన్గా చెప్పుకోవచ్చు. షియాచిన్ గ్లేషరీస్, కారకోరం పాస్ కూడా దీనికి దగ్గరగానే ఉంటుందన్నమాట. సో ఇది ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండు ప్రాంతాలని, అక్షయ్ చిన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్, ఈ మొత్తం టోటల్ ఇండియా యొక్క ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేసినట్టయింది ఈ మ్యాప్ అనేది. సో ఇది ప్రపంచ దేశాలకి సందేశం ఇచ్చినట్టయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు మన దగ్గర లేవు. సో ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన మ్యాప్తో పాకిస్తాన్ని యుఎస్ఏ ఆశ్చర్యపరిచినట్టయింది కొంతగా. ఎందుకంటే ఆషిమ్ మునీర్ని సపరేట్గా ఇన్వైట్ చేసి వైట్ హౌస్లో డిన్నర్ మీటింగ్స్ జరిపి, సో అనేక రకాలైన ట్రేడ్ ఒప్పందాలు మాట్లాడుకొని, అప్పటికీ కూడా మనకన్నా ఎక్కువ టరీఫ్సే వాళ్ళకు ఉన్నాయి. మనకి 18% టరీఫ్ ఉంటే వాళ్ళకి 19% టరీఫ్స్ ఉన్నాయి. సో ఎనీవే అండి, మొత్తానికి జరిగింది ఇది.